ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు వచ్చిన కథలు రెండున్నాయి. అదృష్టం అంటే అతడిదే అని ఒక ఆర్టికల్ రావటం జరిగింది పేపర్లో. అదేంటిది అంటే జేఎస్డబ్ల్యూ షేర్స్ తండ్రి ఎప్పుడో 1990లో కొని అంటే ఇంట్లో మరి మర్చిపోవడం జరిగిందో ఎక్కడ పడిపోయినాయో తెలియదు. ఇల్లు సదిరేటప్పుడు 30 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకు మరి ఇల్లుని సదురుతుండ్రో లేదా షిఫ్ట్ అవుతుండ్రో లేకపోతే ఇంకేదైనా జరుగుతున్న టైంలో అవి బయటికి రావటం జరిగింది. అతన్ని రాత్రి అప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు అవి కోట్లలోకి వచ్చినాయి. అదేంటిదో చూద్దాం. 30 ఏళ్ల క్రితం ఒక అతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. అతను 1990లో అంటే హర్షద్ మెహతా ఆ టైం 92లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. షేర్ మార్కెట్ అంటే అప్పటికి ఇంకా ఎవరికి కొత్తగా ఐడియా లేని రోజుల్లోనే ఒక 1990లో ₹1,00,000 పెట్టి జేఎస్డబ్ల్యూ షేర్లు కొనటం జరిగింది. 30 ఏళ్ళు గడిచిపోయింది. ఆ షేర్లు ఆయన దగ్గర అలానే ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి చూడటం జరిగింది. వాటి వాల్యూ చూస్తే ₹1,00,000 ఒక వారం క్రిందట, ఇది పేపర్లో ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ టైంకి ఆయన చూసుకునే టైంకి అది 80 కోట్లుగా ఉండటం జరిగింది అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవటం జరిగింది కొడుకు. అతని అదృష్టానికి ఇక నెటిజన్లు కూడా షాక్ అవుతారు, ఇక సంతోషం కూడా వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు ఆ 90 కోట్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఆయన బిజినెస్ చేసుకోవచ్చు, రిటైర్మెంట్ తీసుకోవచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక అందరూ అతనికి ఇలాంటి అదృష్టవంతుడు అని శుభాకాంక్షలు. అయితే ఈ స్టీల్ కంపెనీలో జేఎస్డబ్ల్యూ జిందాల్ అనమాట అది పేరు. అయితే దాని విలువ ఓకే. ఇక మనం ఏంటిది అంటే ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతుంటాయి మనం వింటూ ఉంటాం. గతంలో కూడా ఒకసారి మనము ఒక 8 ఏళ్ల క్రిందట ఒక మనవడు తాతగారు రవి అనే ఒక వ్యక్తి, అతని తాత కూడా 1990లోనే ఎంఆర్ఎఫ్లో ఒక 20,000 షేర్లను కొనుక్కోవటం, అవి 130 కోట్లు. 8 ఏళ్ల కిందట కథ ఇది. 130 కోట్లు మనం టీవీలో వీడియోలు ఛానల్స్ అన్నిట్లో చూడటం జరిగింది. అయితే ఆ 130 కోట్లు ఆయన కోమాలోకి పోవటం తాత. అప్పటి నుంచి తర్వాత కోమాలో నుంచి 30 ఏళ్ళ తర్వాత బయటికి రావటం నా ఎంఆర్ఎఫ్ అంటాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు 1,40,000 దాకా ఉందనుకోండి, దర్నర. అయితే ఎప్పుడైతే అనటం జరిగిందో వాళ్ళు చూడటం జరిగింది, ఇవన్నీ ఎంక్వైరీ చేయటం జరిగింది. ఓకే అంటే దాని మీద బోనస్లు అనుకోండి, ఏవైతే డివిడెండ్లు అనుకోండి, అవన్నీ కలిపి అప్పటికి 8 ఏళ్ల కిందటే 130 కోట్లుగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. తాత మనవడు, తాత పెద్దవాడు అయిపోయాడు, రవి అనే అతను జరిగింది ఇది. అయితే ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది, లాంగ్ టర్మ్లోనే పైసలు వస్తాయని చెప్పడం ఈ కథలు రెండు కూడా మనకి. ఎప్పుడైనా కానీ ప్రారంభంలో స్వల్ప మొత్తంలో ఎవరైతే పెట్టుబడి పెట్టేస్తారో తర్వాత దానికి కొన్ని ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఆ ఇండస్ట్రీ డెవలప్ కావటం, ఇండస్ట్రీ గ్రోత్ రావటం, కంపెనీ సంపాదించుకుంటూ లాభాలు పోవటం, అదే షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ రావటం. అందుకని చిన్న మొత్తాలు ఎప్పుడైతే మామూలుగా పెడతారో పెరుగుదల జరుగుతూ ఉంటుంది. అంటే ఏండ్లు తర్వాత అది ఒక. అయితే అంటే ఏం చెప్తుంది, షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి ఎవరైతే పెడతారో నాణ్యమైన స్టాకుల్ని ఎక్కువ కాలం పాటు ఉంచుకోవటంతో అప్పుడు గణనీయమైన లాభాలు వస్తాయని చెప్పేసి చెప్తుంది. ఎంఆర్ఎఫ్ అనుకోండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ అనుకోండి. అయితే దశాబ్దాలు కలిసి ఉండటం వల్ల ఏమవుతుంది, చిన్న పెట్టుబడే సంపద సృష్టికి దారితీస్తుంది అనమాట. అయితే కాలక్రమేణా ఈ ఎంఆర్ఎఫ్ టైర్లలో వాళ్ళే లీడరు కాబట్టి గణనీయమైనటువంటి వృద్ధి సాధించడం. 20,000 విలువే 1990లో ₹20,000 పెట్టుబడి పెట్టింది 8 ఏళ్ల కిందట. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం అంటే 8 ఏళ్ళు అంటే 2017 ఆ టైంలో అప్పటికే 130 కోట్లుగా చెప్పడం జరిగింది. అంటే ఏంది, దీనివల్ల ఏం తెలుస్తుంది,
ఎవరైతే షేర్ మార్కెట్ ఉందో రాత్రి రావు, ఇంట్రాడే వాళ్ళకి రావు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టి కంపెనీ కనుక హోంవర్క్ చేసి వాల్యూ కనుక ఉన్నటువంటి కంపెనీల్లో సెలెక్ట్ చేసి చూస్ చేసుకొని కనుక మీరు పెట్టుబడి పెడితే అవి కొన్నేళ్లకి మంచి పైసలు వస్తాయని చెప్తున్నాయి ఈ 2 కథలు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు, వేరే అనేది కాదు. ఇటువంటివి ఎప్పుడైనా అంటే నీ షేర్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి అనేది ప్రాముఖ్యత అనమాట. దానికి కోసం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ మధ్య ఎంఆర్ఎఫ్ మర్చిపోయారు, అది జరిగింది మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య జేఎస్డబ్ల్యూ స్టీల్ తోటి మళ్ళీ న్యూస్ రావడం జరిగింది, పేపర్లో అన్నిట్లో వచ్చింది. మీకు ఒకసారి దాని కథ గురించి చెప్పి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కనుక అయితే మంచి కంపెనీలు కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు కాకపోయినా మీ తరం తర్వాత వాళ్ళకి మనము ఏదైతే బంగారం, జాగలు, ఇల్లు, వస్తువులు, ఆస్తులు ఎట్లయితే ఇస్తామో షేర్లు కూడా మంచి కంపెనీ షేర్లను కనుక మనం కొనిచ్చి ఇస్తే అవే ఆస్తుల కింద వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళు కొనే టైంకి చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. తరం మారిపోయిందంటే కొన్ని వందల రెట్లు పెరుగుతాయి. కాబట్టి మనము ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ని చూసుకొని మనము అటువంటి స్టాక్స్ని మనం కనుక కొనిచ్చి అయితే అప్పుడు మనము ఒక విధమైన అంటే ఉదాహరణకి అంటే మనం మన తర్వాత తరానికి వాళ్ళకి క్యాష్ ఎలా ఇస్తామో, ఆస్తులు ఎలా ఇస్తామో, షేర్లను కూడా మంచి కంపెనీ షేర్లని ఇవ్వటం అనేది ఒక మంచిది అనేది అన్నమాట. అంటే బంగారం ఎట్లయితే ఇస్తామో జాగలు, ఇల్లు ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు మంచి కంపెనీలు కనుక సెలెక్ట్ చేసి ఇవన్నీ మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ మాత్రమే, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే.